నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ భక్తి. నేను మహాలక్ష్మి. ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుపతిలో ఒకే వేదికను పంచుకున్నారు. స్థానిక జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళన్ 2025ను ఇరువురు సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. భారతీయ దృక్పథంతో సమగ్ర అభివృద్ధి అనే థీమ్తో విజ్ఞాన భారతి ఈ 4 రోజుల జాతీయ సైన్స్ సదస్సును నిర్వహిస్తోంది. ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రీయ పరిశోధనలతో అనుసంధానించడమే ఈ సదస్సు ముఖ్య లక్ష్యం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, విజ్ఞాన సంపదను పిల్లలకు అందించాలని పిలుపునిచ్చారు. పిల్లలకు స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ గురించి కాదు, మన హనుమంతుడి గురించి చెప్పండి. రాముడు, కృష్ణుడు, శివుడి గురించి బోధించండి. రాక్షసుల స్వభావం కూడా వివరించాలని అన్నారు. ప్రాచీన కాలంలో భారతదేశం ఒక విజ్ఞాన ఖని అని, వేల ఏళ్ల క్రితమే హరప్పా నాగరికత అద్భుతమైన పట్టణ ప్రణాళికను ప్రపంచానికి చూపిందని గుర్తు చేశారు. సంఖ్యా వ్యవస్థకు కీలకమైన సున్నాను కనుగొన్నది భారతీయులే. ఈ ఆవిష్కరణ ప్రపంచ చరిత్రలోనే మార్చేసింది. మెదడుకు పదును పెట్టే చదరంగం ఆటను కనిపెట్టింది కూడా మనమే అని వివరించారు. ఈ సదస్సుకు హాజరయ్యే ముందు మోహన్ భగవత్ గురువారం సాయంత్రమే తిరుపతికి చేరుకున్నారు. ఆయన మొదట శ్రీ భూవరాహస్వామిని, ఆ తర్వాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ సాధారణ భక్తులతో కలిసి శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించడం విశేషం. ఇక శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఇతర అధికారులు తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం అందజేసి సత్కరించారు. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సు డిసెంబర్ 26 నుంచి 29 వరకు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటి డైరెక్టర్లు, ఇస్రో, డిఆర్డిఓ, సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు, వైస్ ఛాన్సలర్లు సహా సుమారు 1500 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. ఇస్రో, డిఆర్డిఓ వంటి ఆధునిక సంస్థలతో పాటు సాంప్రదాయ కళాకారుల ఆవిష్కరణలతో కూడిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్పో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.